ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. రాయిని ముక్కలు చేయటానికి సుత్తులు కావాలి. మనసును ముక్కలు చేయటానికి మాటలు చాలు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు నిన్ను పరీక్షిస్తున్న పరిస్థితులు రేపు నిన్ను గెలిపించే కథలవుతాయి. అందుకే కష్టాల్లో కూడా నిన్ను నువ్వు నమ్ము. ఎందుకంటే నీలో ఉన్న శక్తి నీకు తెలియదు. పెదవి దాటే పదం ఒకరికి ఇచ్చే వరం అవ్వాలి. కుమిలిపోయే మనసుకి అది ఒక ధైర్యం అవ్వాలి. అంతే తప్ప బ్రతికున్న మనిషిని బలి తీసుకునే ఆయుధం కాకూడదు. మీకు ఇష్టమైన వాళ్ళు సంతోషంగా ఉండటాన్ని చూడటంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. డబ్బు సంపాదించడానికి ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత ఆరోగ్యం కోసం సంపాదించిందంతా ఖర్చు చేస్తుంటారు. లోకం చాలా విచిత్రమైంది. నీకు సహాయం కావాలనుకున్నప్పుడు ఎవరు కనిపించరు, కానీ నువ్వే కాస్త ఎదిగి కనిపిస్తే చాలు మేము నీకు తెలుసు కదా అంటూ క్యూ కడతారు. ఇక్కడ మనుషులకి నువ్వు ముఖ్యం కాదు. నిన్ను వదిలేసి వెళ్ళిన దేన్ని తలుచుకుంటూ బాధపడకు. నువ్వు తలుచుకోవటానికి కూడా అది అర్హత లేదని భావించు. అతి పెద్ద తప్పేంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావువంతు, ఆలోచించడం 0, రియాక్షన్ మాత్రం 200%. ఇక బంధాలు ఎక్కడ నిలుస్తాయి? నీ కంటితో చూడని విషయాన్ని నీ నోటి మాటలతో నిర్ణయించుకో. మొక్క వంగినప్పుడే దానికి సపోర్ట్ ఇవ్వాలి. మనిషి కష్టంలో ఉన్నప్పుడే అండగా నిలబడాలి. ఎదిగిన తర్వాత ఇచ్చే సాయం కంటే ఎవరూ లేనప్పుడు ఇచ్చే ధైర్యం గొప్పది. రేపు అనేది ఒక కళ, నిన్న అనేది ఒక నీడ, కానీ నేడు అనేది నువ్వు సృష్టించుకోబోయే ఒక అద్భుతం. గతానికి తిరిగి వెళ్ళలేవు, భవిష్యత్తును ఇప్పుడే చూడలేవు, కానీ వర్తమానంలో నువ్వు చేసే కష్టం నీ తలరాతను మార్చగలదు. నీ సమయాన్ని గౌరవించు, కిరీటంలో ధరిస్తుంది. జ్ఞానం నీ దగ్గర ఉంటే అది నీకు గౌరవాన్ని ఇస్తుంది, కానీ వినయం నీ దగ్గర ఉంటే అది నీకు ప్రపంచాన్నే ఇస్తుంది. చెట్టు పళ్ళు పెరిగే కొద్దీ కిందకు వంగుతుంది. అలాగే మనిషి ఎదుగుతున్న కొద్దీ సంస్కారాన్ని అలవర్చుకోవాలి. అదే నిన్ను చిరకాలం గుర్తుండేలా చేస్తుంది. ఇల్లులు కట్టేటప్పుడు వాస్తుల ప్రకారమే కడుతున్నారు. మరెందుకు వాస్తులు సరిలేవని ఇల్లులు పడగొట్టుకుంటున్నారు? లాభ నష్టాలు అంతా విధిరాత ప్రకారమే జరుగుతుంది తప్ప వాస్తుల్లో ఏమీ లేదు. నీ ధర్మమే నీ అడుగులకు వెలుగు చూపుతుంది. నీ నిజాయితీ నీకు బలంగా నిలుస్తుంది. నీ ఆత్మగౌరవం నీ ప్రయాణాన్ని కాపాడుతుంది. నీ కృషి నీ లక్ష్యాన్ని చేరుస్తుంది. మనుషుల మీద అతిగా ఆధారపడితే నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతావు. బంధాల కోసం ప్రాకులాడితే నీ గౌరవాన్ని పోగొట్టుకుంటావు. ఒంటరిగా పోరాటం నేర్చుకోవాలి. శిఖరాగ్రాన్ని నిలబడినప్పుడు నీతో ఎవరు ఉండరు. సాధారణంగా బ్రతకాలనుకుంటే అందరిలో ఒకడే అవుతావు. అసాధారణంగా ఆలోచిస్తే అందరికీ ఆదర్శంగా నిలుస్తావు. మొక్కకి నీరు పోస్తేనే ఎదుగుతుంది. మనిషికి నమ్మకం తోడైతేనే గెలుస్తారు. ఆ నమ్మకం వేరే ఎవరి మీద కాదు, నీ మీద నీకుండాలి. నువ్వు పడిపోయినప్పుడు చెయ్యందించేవారు దేవుడైతే పడినా కూడా ఒంటరిగా లేచి నిలబడే ధైర్యం ఉండాలి. అతి తెలివైన వ్యక్తికి మూర్ఖుడికి మధ్య తేడా ఏమీ ఉండదు. ఇద్దరూ ఎవరి మాట వినరు. మనసులోని బాధను వెంటనే తీసేయకపోతే వేల సంతోషాలను ఒక్క బాధ చెరిపేస్తుంది. నీ ప్రయాణం గురించి ప్రగల్భాలు పలకకు. నీ విజయపు గర్జన ఈ ప్రపంచానికి వినిపించే వరకు నిశ్శబ్దంగా నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. నీ బలాన్ని అంచనా వేయటానికి ఈ ప్రపంచానికి అధికారం ఇవ్వకు. నువ్వెంతటి వాడివో నిరూపించుకోవటానికి నీ శ్రమ ఒక్కటే ఆయుధంగా మార్చుకోవాలి. విద్య అంటే కేవలం పుస్తకాల నుంచి వచ్చే జ్ఞానం కాదు. అది వ్యక్తి ఆలోచనలు, వైఖరి, ప్రవర్తనను నడిపించే శక్తి. చాలామంది మీ ముఖ చిత్రాన్ని మాత్రమే చూస్తారు. కొందరు మాత్రమే పరిచయాన్ని చదువుతారు. కొంతమంది విమర్శకులను నమ్ముతారు. అతి కొద్ది మంది మాత్రమే మిమ్మల్ని చదువుతారు. మీ ప్రతికూల ఆలోచనల కన్నా మరేది మిమ్మల్ని నాశనం చేయలేదు. సముద్రం మీద పయనించే పడవ ఎంత పెద్దదైనా అది నీటిపై తేలటానికే, కానీ ఆ పడవను మునిగిపోకుండా కాపాడేది దాని పరిమాణం కాదు, దానిలో ఉన్న రంధ్రాలు లేని దృఢత్వం. అలాగే నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా
నీ మనసులోకి నిరాశను రానివ్వకపోతేనే నువ్వు గెలుస్తావు. చెయ్యి చాపిన వారంతా చేతకాని వారు కాదు. సాయం కోరిన వారంతా అసమర్థులు కాదు. రేపు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరిని చులకనగా చూడొద్దు. జీవితం చిన్నది. అహంకారం వదిలిపెట్టాలి. త్వరగా క్షమించండి. నెమ్మదిగా నమ్మాలి. మనస్ఫూర్తిగా ప్రేమించాలి. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి. మీ సమయం చాలా పవిత్రమైంది కాబట్టి వేరొకరి జీవితాన్ని జీవిస్తూ దాన్ని వృధా చేయకండి. సమయం మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు తిట్టినా జనం జోక్గా తీసుకుంటారు. సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు నవ్వినా జనం తప్పుగానే భావిస్తారు. అప్పుడప్పుడు చేసే పనుల వల్ల గెలుపు రాదు. ప్రయత్నం నిలకడగా ఉన్నప్పుడే గెలుపు సాధ్యం. నేను అనే ఆలోచనలతో నిండిన మనసు సమస్యలతో సతమతం అవుతుంది. మన అనే ఆలోచనలతో నిండిన మనసుకి ప్రపంచమంతా స్నేహపూర్వకంగా కనిపిస్తుంది. అనుమానించే వారితో స్నేహం, అవమానించే వారితో బంధం పెంచుకోవటం కన్నా తెంచుకోవటమే ఉత్తమం. మీరు కష్టాల్లో ఉన్నారని తెలిసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవారు స్నేహితులు కాదు. మీ సంతోషాన్ని చూసి లోపల ఏడ్చేవారు అసలైన శత్రువు. ఇలాంటి వారిని గుర్తించడమే జీవితంలో మొదటి విజయం. గతంలో బ్రతకటం అంటే చనిపోయిన మొక్కకు నీళ్లు పోస్తూ చిగురించటం లేదని బాధపడటం వంటిది. ప్రపంచాన్ని మార్చాలనుకోవటం కంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవటం గొప్ప విషయం. నీలో వచ్చే చిన్న మార్పు రేపటి నీ భవిష్యత్తును ఒక అద్భుతంగా తీర్చిదిద్దగలదు. లోకం నిన్ను తక్కువ చేసి చూసినా బాధపడకు. సముద్రం లోతు పైన ఉన్న అలలకి తెలియదు. నీలో ఉన్న అంతర్గత శక్తిని నువ్వు గుర్తించిన నాడు ఆకాశమే నీ హద్దుగా నువ్వు ఎదిగిపోతావు. అసూయతో చూసేవారికి ఇతరుల గెలుపు అదృష్టంలో అనిపిస్తుంది. సానుకూల దృక్పథంతో చూసేవారికి కష్టానికి ప్రతిఫలంగా కనిపిస్తుంది. నీ గమ్యం ఎంత దూరంలో ఉందో చూడకు. నువ్వేసే ప్రతి అడుగు ఎంత దృఢంగా ఉందో చూసుకోవాలి. పెద్ద పర్వతాలైనా చిన్న అడుగుతోనే మొదలవుతాయి. వేగం కంటే దిశ ముఖ్యం. సరైన దిశలో సాగే చిన్న అడుగు కూడా నిన్ను శిఖరాగ్రాన నిలబెడుతుంది. ఇవాళ ఎలా గడిచినా నిరాశ చెందకండి. రేపటి రోజు మరింత అందంగా మొదలవుతుందనే నమ్మకంతో ఉండాలి. దీపం వెలగాలంటే తనను తాను కాల్చుకోవాలి. అలాగే నువ్వు వెలగాలంటే కష్టపడక తప్పదు. సూర్యుడు అస్తమించేది మళ్ళీ ఉదయించటానికి అని గుర్తుంచుకోవాలి. నీ జీవితంలో చీకటి ఉందంటే వెలుగు వచ్చే సమయం దగ్గరలోనే ఉందని అర్థం. కష్టమే నీ ఆయుధం. ఓర్పే నీ విజయం. కోపం అనేది నిప్పు వంటిది. దాన్ని మరొకరిపై విసరాలని ప్రయత్నిస్తే అది మొదట నిన్నే కాల్చేస్తుంది. నది ప్రవహించేటప్పుడు ఎన్నో రాళ్ళు రప్పలు ఎదురవుతాయి, కానీ అది ఆగదు. తన దారిని వెతుక్కుంటూ సాగిపోతుంది. నీ జీవిత ప్రయాణం కూడా అంతే. అడ్డంకులు వచ్చే ఆగిపోతే నువ్వు నీటి గుంటవవుతావు. సాగితేనే సాగరం అవుతావు. ప్రవాహం ఆగొచ్చు, కానీ లక్ష్యం మారకూడదు. జీవితంలో మీరు ఒకరికి ముఖ్యమైన వారు కావచ్చు, కానీ అన్ని వేళలా కాదనే విషయం మర్చిపోవద్దు. మీరెవరికైనా ఇచ్చే సమయం కంటే విలువైంది ఏదీ లేదు. ఎందుకంటే మీరు మీ జీవితంలో తిరిగి రాని క్షణాలను వాళ్ళకి ఇస్తున్నారు. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు. అలాగే అనవసరమైన ఆందోళన భవిష్యత్తును మార్చలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగిపోవటమే జీవితం. ప్రతి నవ్వు వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి నిశ్శబ్దం వెనుక ఒక యుద్ధం ఉంటుంది. బయట కనిపించేది ఆనందం కావచ్చు, కానీ లోపల మనసు ఎన్నో తుఫాన్లతో పోరాడుతూ ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక్క మనసు దొరికితే చాలు. జీవితంలో 100 మంది తోడు అవసరం ఉండదు. ఎందుకంటే ప్రేమ కంటే అర్థం చేసుకోవటం గొప్పది. పంచుకోలేని ఆలోచనలు మనసులో గూడు కట్టుకున్నప్పుడు కంటికి నిద్ర కరువైపోతుంది. కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతారు. చేతకాక కాదు, మీ బాధను వివరించడానికి భాష చాలక, లేదా మీ వివరణను అర్థం చేసుకునే మనసు అవతల వారికి లేక. మౌనం కంటే పెద్ద నిరసన ఏదీ లేదు. మౌనం మించిన గొప్ప సమాధానం లేదు.
మీరు దేంతోనైనా పోల్చుకోవటం ఆపేసిన క్షణంలోనే మీ అసలైన ఉనికి ఏమిటో మీకు తెలుస్తుంది. నిజాయితీగా ఓడిపో, కానీ అబద్ధాలతో గెలవకు. అపజయాన్ని ధైర్యంగా అంగీకరించు, కానీ అన్యాయంగా విజయాన్ని ఆశించకు. ఒంటరిగా నడువు, కానీ భయంతో ఆగిపోకు. నీ లక్ష్యం వైపు ధైర్యంగా వెయ్యి, కానీ వెనక్కి చూసి వెనకడిగేయకు. మిమ్మల్ని ఎవరు కావాలనుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు, మిమ్మల్ని ఎవరు గౌరవిస్తున్నారు, ఎవరు విలువిస్తున్నారనేదే ముఖ్యం. నిన్నటి గురించి ఆలోచించకుండా, రేపటి గురించి ఆందోళన చెందకుండా ఈ క్షణంలో పూర్తిగా జీవించటమే అసలైన జీవితం. మనసే మనిషికి గొప్ప ఆయుధం. కష్టం ఎదురైనప్పుడు సానుకూలంగా, ఏకాగ్రతతో దృఢంగా ఉండేలా దానికి శిక్షనివ్వాలి. పుట్టుకతోనే ఎవరూ పరిపూర్ణులు కారు. తమ తప్పుల నుంచి నేర్చుకున్న వారే జీవితంలో ఎదుగుతారు. గెలవాలని తపన నీకుంటే ఎదురయ్యే ప్రతి ఓటమి నీకో పాఠం నేర్పుతుంది. నిరంతరం ప్రయత్నించే వారికి విజయం ఆలస్యంగా రావచ్చు, కానీ రాకుండా ఆగిపోదు. నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వు అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపిగ్గా ఎదురుచూడు. మీది కాంది ఎంత కావాలన్నా మీకు దక్కదు. మీదైంది ఎంత వద్దనుకున్నా మిమ్మల్ని వదిలి వెళ్ళదు. జీవితం అంటే సమయం. ప్రతి క్షణం ఎంతో విలువైంది. దాన్ని నువ్వు ఎంత బాగా వినియోగించుకుంటే జీవితం అంత బాగుంటుంది. ఆశయం గొప్పదైతే ఎదురయ్యే దెబ్బలు కూడా తీయగా ఉంటాయి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకు. నీ ఎత్తు నువ్వే చెయ్యాలి. నీ గెలుపు నువ్వే రాసుకోవాలి. మౌనంగా కష్టపడు. నీ సక్సెస్ గట్టిగా అరిచేలా చూసుకోవాలి. నీ ఆలోచనలే తలరాతను మారుస్తాయి. అబద్ధం చెప్పాలంటే తెలివి కావాలి, కానీ నిజం చెప్పటానికి ధైర్యం ఉంటే సరిపోతుంది. గెలుపు ఒక్క రోజులో రాదు, అది ఎన్నో ఓటముల తర్వాత వస్తుంది. పడిపోయిన ప్రతిసారి కొంచెం బలంగా లేవాలి. నీ ధైర్యం నీకు ఆయుధం, నీ తెగింపు నీకు బలం. ఇవి ఉన్నవారిని ఎవరూ ఆపలేరు. విజయం తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.